ఓకే, ఇప్పుడు ఇలస్ట్రేషన్ నెంబర్ ఎంత? 3 ఇల్లస్ట్రేషన్ 2 నుంచి చేయాలి సార్. 2 sir. కదా. ఓకే, Yes, sir. 2 చేశారా? చేసాం సార్. చేశాను సార్. ఏమన్నా డౌట్స్ కానీ రాంగ్ ఆన్సర్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? లేదు సార్. 1100 టోటల్ కరెక్ట్ వచ్చింది. ఎస్ సార్, టోటల్ కరెక్ట్ వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్ 3500 కరెక్ట్ వచ్చింది సార్. నాన్న అందరికీ కరెక్ట్ వచ్చిందా? Yes, sir. ఏమన్నా డౌట్లు ఉన్నాయా? లేదు No, సార్. sir. అయితే నెక్స్ట్ ఫార్వర్డ్ అయిపోవచ్చు కదా. ఎస్ సార్. థర్డ్ వన్. థర్డ్ టోటల్ 1700 రెండు Total 17,000 sir. సార్ 17,000 plus సార్. 300. బై గ్రాస్ లాస్ వస్తుంది సార్. By gross loss 300 sir. 300 వస్తుంది సార్. ట్రేడింగ్ అకౌంట్ చేయమన్నాడు. సరిపోయిందా? అక్కడ ఏమైనా తప్పులు వచ్చినాయా బుక్ లో? సరిపోయింది సార్. ఇక్కడ ఫ్యాక్టరీ అన్నారు కదా సార్, ఫ్యాక్టరీ లైటింగ్ అన్నారు కదా సార్, బట్ ట్రేడింగ్ లో రాయచ్చు సార్ అది. ఫ్యాక్టరీ లైటింగ్ అని క్లియర్ గా చెప్పాడు కదా. కాబట్టి ట్రేడింగ్ లో రాయచ్చు సార్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సార్. మోటివ్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇప్పుడు మోటివ్ పవర్ అంటే ఏంటి సార్? ఒకసారి ఆగండి. ఇక్కడ లాస్ కరెక్ట్ వచ్చిందా? చేసారా? 300 Yes వచ్చింది sir. సార్. 300 కరెక్ట్ గానే వచ్చింది. వాల్యూ కరెక్ట్ గానే వచ్చింది. అక్కడ గ్రాస్ లాస్ అని రాసారా? కన్ఫ్యూజ్ అయ్యారా? రాసాను సార్. గ్రాస్ లాస్ అని రాసాను. రాశారు కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్ అది ఫిఫ్త్ వన్ సార్. ఒకసారి యశ్వర్ చెప్పు. సార్ ఇది గ్రాస్ లాస్ కింద అదేదో రాశారు కదా సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది ఏంటి సార్? ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది ఏంటి రాయలేదు. టూ గ్రాస్ లాస్ అకౌంట్ అంతే. బ్రాట్ డౌన్ అక్కడ రాయాలి కదా సార్. ప్రాఫిట్ అండ్ లాస్ సార్ అంటే అక్కడ క్రెడిట్ అంటే అక్కడ డెబిట్ లో 2 గ్రాస్ లాస్ అని వస్తుంది సార్. అంతే. ఒకవేళ కంటిన్యూ చేయకపోతే అక్కడ దాన్ని ఆగిపోతుంది. కంటిన్యూ చేయడం ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ వేసావు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కన్ఫర్మ్ గా చేస్తాం కదా సార్. పిఎండ్ఎల్ అకౌంట్ వేసుకోవాలనుకుంటే అలా చేస్తావు. పిఎండ్ఎల్ అకౌంట్ అవసరం లేదంటే అక్కడతో అయిపోతావు. అర్థమైందా? అంటే క్వశ్చన్ లేకపోతే చేయాలి అంతే సార్. ఇక్కడ బై గ్రాస్ లాస్ అని రాసాం కదా సార్. అవును. అక్కడ మళ్ళీ పిఎండ్ఎల్ అకౌంట్ లోనే 2 గ్రాస్ అని రాయాలి సార్, లేకపోతే డెబిట్ సైడ్ మామూలుగా రాయాలి సార్ కింద 2 గ్రాస్ లాస్. 2 గ్రాస్ లాస్. ఇక్కడ ఫ్యాక్టరీ సూపర్వైజర్ శాలరీ అని ఉంది కదా సార్, దాని కింద రాయొచ్చు సార్. ఇక్కడ యాక్చువల్లీ ట్రేడింగ్ అకౌంట్ పిఎండ్ఎల్ అకౌంట్ ఎలా ఉంటదంటే చెప్తాను. క్యారీ డౌన్ వాడకూడదేమో సార్ పదం ఇక్కడ. వాడం. యాక్చువల్ ఇక్కడ ఏమొస్తుందంటే చెప్తాను చూడే. ఎలా ఉంటది విజువల్ ట్రేడింగ్ అకౌంట్ పిఎండ్ఎల్ అకౌంట్ విజువల్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే, ఎలా చెప్తామంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అంటాం. ఓకే, కలిపా సార్. యాక్చువల్గా ఇలా ఉంటది ఒరిజినల్. మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అలా విడగొడతా ఉంటాం, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్టెప్ టు స్టెప్ నేర్పించండి. యాక్చువల్గా అంటే ఇదంతా ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ అది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏదో ఓపెనింగ్ స్టాక్ సంథింగ్ 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 అని వచ్చి ఇక్కడ ఇలా ఏదో వచ్చింది. ఏంటి? టు గ్రాస్ ప్రాఫిట్. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ 100 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసి ఇక్కడ 100 వేస్తాం. బ్రాడ్ డౌన్ అని రాయాలి సార్. అదే బ్రాడ్ డౌన్ వాడాలి కదా సార్, క్యారీ డౌన్ వాడకూడదు కానీ బ్రాడ్ డౌన్ వాడాలి సార్. అర్థమైంది సార్. అంటే ఇక్కడ క్యారీ డౌన్ అది పర్లేదు. ఓకే, అలవాటు అయిపోతాం ప్రాబ్లం చేసేటప్పుడు. అర్థమైంది సార్. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్, ఇక్కడ 2 నెట్ ప్రాఫిట్. 2 నెట్ ప్రాఫిట్ మళ్ళీ రాయాలి సార్ ఇక్కడ కూడా. ఇది ఏంటిది? పిఎండ్ఎల్ అకౌంట్ కదా. yes sir. ఇది ఏంటి అనుకుంటున్నా? 2 salaries 2 wages 2 expenses. అర్థమైందా? మళ్ళీ నెట్ ప్రాఫిట్ లెఫ్ట్ లో రాస్తాం సార్ లాస్ట్ లో. అరే పిఎండ్ఎల్ వేసారా మీరు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేశారా? క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా సార్ తర్వాత. అవును, చేశారా? అది ఎలా చేయాలి సార్ మరి? మీరు నెట్ ప్రాఫిట్ అని రాయట్లేదా మీరు? అదే కదా.
అదే కదా మళ్ళీ దేవకుమార్ ఏంటి డౌట్ అడిగా నెట్ ప్రాఫిట్ అని మళ్ళీ రాయాలా సార్ అని. కాదు సార్, క్యాపిటల్ దాంట్లో ఎలా రాయాలండి సార్? తర్వాత క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటారు కదా సార్. టు నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అయిపోయిందా? ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ గీసావా తర్వాత? బ్యాలెన్స్ షీట్ గీయలేదు సార్. గీలేదా? అందుకే నీకు డౌట్ వచ్చింది. నిన్న ఒక లాస్ట్ లో వెళ్ళిపోతూ ఒక ప్రాబ్లం కూడా చెప్పాను. సార్ అది బ్యాలెన్స్ అర్థమైంది. షీట్ లో అక్కడ ఏం యాడ్ చేశాను అని నేను? పెట్టి నెట్ ప్రాఫిట్ అని వస్తుంది, తర్వాత ఆ, డ్రాయింగ్స్ నుంచి క్యాపిటల్ అని మైనస్ పెడతారు సార్ ఫస్ట్ లో. దానికి ప్లస్ Yes. అని రాసి నెట్ ప్రాఫిట్ అని రాశాను. గుర్తుందో లేదో నన్ను. ఎస్ సార్, క్యాపిటల్ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్. చూసావా దేవకుమార్ ప్రాబ్లం చేయలేదు, అందుకు డౌట్స్ వస్తున్నాయి. యశ్వరే కాలిక క్లారిటీ వచ్చింది దాని మీద. ఓకే ఇప్పుడు యాడ్ నెట్ ప్రాఫిట్ అని పెట్టి రాస్తాం సార్. అర్థమైంది సార్. ఓకేనా నానా? అయితే ఈ ప్రాబ్లం క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవుగా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా? ఈ ఫార్మాట్స్ రాసారా? అయిపోయినాయి సార్. పర్ఫార్మెన్స్ రాస్తే ఒక క్లారిటీ వస్తుంది, ఏ ఎక్స్పెన్సెస్ దేని కింద వేస్తాము అనేది. వచ్చింది సార్. వచ్చిందా? వెర్టికల్ ఫార్మాట్ రాస్తున్నప్పుడు ఒక ముక్క అర్థం కాలేదు సార్. వర్టికల్ ఫార్మాట్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ అది. యాక్చువల్లీ వర్టికల్ ఫార్మాట్ మీకు కొంచెం సబ్జెక్ట్ రావాలన్నా. ఏం అర్థం కాలేదు సార్, రాస్తుంటే ఏదేదో అదే ఏదో రాసినట్టు ఉంటది. అది మీకు ఏంటంటే కొంచెం డెప్త్ పెరిగాక అర్థం అవుతుంది. అందుకే వర్టికల్ ఫార్మాట్ లో నీకు 99% ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఇంటర్మీడియట్ లెవెల్లో. ఇంటర్మీడియట్ ఏంటి, ఫౌండేషన్ లెవెల్లో కూడా ఉండవు. ఓకేనా? కొంచెం కంపెనీస్ అంటే ఏంటి అలాంటివి అలవాటు అయ్యే కొద్దీ అప్పుడు రాస్తారు మీరు. మీకు జస్ట్ ఇది ఒకటి ఉంటుంది, ఇలా కూడా ప్రజెంట్ చేయాలని తెలియడానికి చెప్పారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ అయిపోయింది సార్, మీరు క్లాస్ లో చెప్తానా? క్లాస్ లో అవును సార్, చెప్పండి. డౌట్ ఏం లేదు కదా? అయితే ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ రాంగ్ ఇచ్చారు సార్ ఇలా ఆన్సర్. వెరీ గుడ్, చెప్పు. సార్ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ 4400 సార్, రెండు సైడ్స్. జస్వంత్ దేవకుమార్ చేసావా? సార్ చేసావా ఈ ప్రాబ్లం? ఫిగర్ 14,400 కరెక్ట్ గా వచ్చింది సార్ 4400 సార్ టోటల్. టోటల్ సార్. నెట్ ప్రాఫిట్ 2500 వచ్చింది, 250 వచ్చింది సార్. 250 సార్. ఇప్పుడు ఆన్సర్ రైటా రాంగా? పుస్తకంలో రైటే సార్, రైట్ సార్ ఇక్కడ రైట్ సార్. ఇలిస్ట్రేషన్ 7th వన్ రాంగ్ వచ్చింది సార్. నేను యాజ్ ఇట్ ఈస్ గా ఒక్కొక్క పేజ్ నీ బుక్ లో ఓపెన్ చేసుకుని చెప్పినా అది బానే ఉంటది. లేదు సార్, పేజ్ నెంబర్ చూడకపోతే కన్ఫ్యూజన్ అనే పదం భలే వాడతా చేస్తున్నాను, మామూలు వాడం. సరే అయితే ఫిఫ్త్ ప్రాబ్లం డౌట్ ఏం లేదు కదా? ఫిఫ్త్ 5 లేదు సార్. టెర్మినాలజీ డౌట్స్ కానీ అలాంటివి ఏం లేవు కదా? ఏం లేదు సార్. సిక్స్త్ ప్రాబ్లం. 6th వన్ కూడా డౌట్ ఏం టోటల్ లేదు. 3,020 బై నెట్ లాస్ 1125 సార్. 1125 సార్ బై నెట్ లాస్. ఓకే రైట్. అయితే సార్ దేవకుమార్ ఏంటి చేయలేదా? అవును సార్, చేయలేదు సార్. ఓకే దేవకుమార్, ఇక్కడ ఏమన్నా నేను రాంగ్స్ అయ్యి రాస్తుంటే రాసుకో ఓ పక్కన. ఆన్సర్స్ అయ్యి రాంగ్ అది ఇది ఉంటాయి కదా చేసినప్పుడు, అవి రాసుకో. అదే ఇందాక ఇందులో 300 వచ్చింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం 7th వన్. సార్ ఇందులో టోటల్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు చేసాం సార్. చెప్పండి సార్. 17,025 వచ్చింది సార్ నాకు టోటల్. యశ్వర్ నీకు? ట్రేడింగ్ అకౌంట్ కి మాత్రం 15,700 అని వచ్చింది సార్. ఓకే. టు గ్రాస్ ప్రాఫిట్ 6,475 వచ్చింది సార్. ఫంటాస్టిక్. P&L అకౌంట్ సార్, P&L అకౌంట్ 7,700, టు నెట్ ప్రాఫిట్ 5,125 వచ్చింది సార్. దేవకుమార్ సార్ ప్రాబ్లం చెయ్యి. నువ్వు చెయ్యి, ఇప్పుడు చెయ్యి.
నేను ఇప్పుడు చేయనా అందులో సార్? నేను అందులో జశ్వంత్ నేను ప్రాక్టీస్ చేస్తాం. ఓకే సార్, ఓకే. సరేనా? ఎస్ సార్, అర్థమైంది సార్. నువ్వు అంతలో పక్కన చేయి మా క్లాస్ వినకుండా. నాకు ఆన్సర్ ఎంతో చెప్పు. సార్ Fast గా చేసేయ్. పిఎన్ఎల్ అకౌంట్ కి చిన్న తప్పు, చిన్న రెక్టిఫికేషన్ సార్. ఏంటది? టోటల్ 7,800 సార్. ఓకే. ఇక నెట్ ప్రాఫిట్ అన్నది 5,225 సార్. ఓకే. మళ్ళీ చేసాను సార్ ఇప్పుడు కరెక్ట్. ఇక్కడ బుక్ లో ఎంత ఉందో చూసావా? 5,625 ఇచ్చాడు. యాక్చువల్ గా నీది ట్రేడింగ్ అకౌంట్ రైటే వచ్చింది. జశ్వంత్ సార్ ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ కి, అసలు ట్రేడింగ్ అకౌంట్ కి ఈ బుక్ లో ఆన్సర్ కి తప్పు ఎక్కడ రాసావు చూడు. సార్ నేను అసలు మొత్తం అంతా ఒకే అకౌంట్ లో రాస్తాను సార్. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సార్ ఫస్ట్ నేను అదే చేసాను సార్, జస్ట్ సేమ్. ఒకేసారి తర్వాత రాస్తారా? ఒకేసారి మొత్తం అన్ని రాసేసాను సార్. మరి గ్రాస్ ప్రాఫిట్ లాస్ట్ లో గ్రాస్ ప్రాఫిట్ అని వేస్తారా మిగిలింది? లాస్ట్ లో నెట్ ప్రాఫిట్ అని రాసాను సార్. ఓకే. నెట్ ప్రాఫిట్ 5,225 వచ్చింది సార్ నాకు. నాన్న విషయం చెప్పనా? సార్ మీరు అన్ని ఒకేసారి వేసినా సరే నెట్ ప్రాఫిట్ 5,625 వస్తుంది. ఎస్ సార్. సార్ మరి నాకు అంటే అలా ఏది 5,225 చేశారు సార్. తప్ప సార్? ఇందులో వీళ్ళు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేయలేదు సార్ ఒక దాంట్లో. ట్రావెలింగ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేయలేదు సార్. ఇంక్లూడ్ చేయలేదు సార్. అందుకనే తేడా వచ్చింది ట్రావెల్ సార్ ఎక్స్పెన్సెస్ answer. వస్తుంది కదా సార్. ఓ నిజమే కదా. అందుకనే రాంగ్ వచ్చింది సార్. అదే అవును చెప్తున్నాను సార్ నేను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే 400. 400 గ్యాష్ పరెక్. Sir. ఆన్సర్ ఎంత? 5,225 ఎస్ సార్, 5,225 నెట్ ప్రాఫిట్ సార్. అది 5,225 రైట్ ఆన్సర్ అబ్బా. సార్ నాకు నెట్ ప్రాఫిట్ 5,225 వచ్చింది సార్. నేను మొత్తం రెండు కలిపి చేసినా అదే వచ్చింది సార్ నాకు కూడా. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ ప్రాఫిట్ 6,475 వచ్చింది సార్. నేను గ్రాస్ ప్రాఫిట్ చేయలేదు సార్. నేను ఇప్పుడు ఇప్పుడు మొత్తం చెయ్యి. ఒకసారి మళ్ళీ చేస్తే వస్తుంది సార్ ఒకసారి. ఒక్కసారి చెయ్యి. అంతలోపు వెనకతలు అలాగో దేవకుమార్ చేస్తున్నాడు పక్క నుండి. సార్ ఒక్కసారి సార్. సార్ అంటే జస్ట్ చేసినట్టు చేయొచ్చా సార్? అంటే మొత్తం కలిపి అలా? అలా కాదు నాన్న, అలా చెయ్యకూడదు యాక్చువల్లీ. సార్ మరి నాకు ఆన్సర్ ఎలా వచ్చింది సార్? ఆన్సర్ నీకు ట్రయల్ బ్యాలెన్స్ ఉందా? ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో టోటల్స్ టాలీ అయిపోతుందా? అయిపోతుంది ఎస్ సార్. సార్. నువ్వు బూతులు రాసిన అయిపోతుంది. చూసావు కదా. ఎస్ సార్, అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చేసి చూపించారు కదా. ఆడెవడో అకౌంటెంట్ కి సరిగ్గా రాదంట, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా టాలీ చేసాడు అని చూపించాడు. చూసావు కదా. ఎస్ సార్. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు మరి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెపరేట్ గీయాలన్నారు కదా సార్. ట్రేడింగ్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఇచ్చి యాడ్ చేయకూడదా సార్? ట్రేడింగ్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి లేదు. నీకు అలా అనుకుంటే మొత్తం ఒకటే రాస్తావు కదా. ట్రేడింగ్ అకౌంట్ అని పేరు పెట్టడం ఎందుకు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పేరు పెట్టడం ఎందుకు? మరి కామన్ ఉంటాయి కదా సార్. ట్రేడింగ్ అకౌంట్ కి ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకునే, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా తీసుకునే ఉంటాయి కదా సార్. ఉన్నాయా? ఏది చెప్పు సరదాగా. ఉంటాయి కదా సార్. చెప్పు సరదా కూడా చెప్పు. అంటే ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో రెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా సార్. అవును. నేను ట్రేడింగ్ అకౌంట్ లో ఇక్కడ ఇల్లస్ట్రేషన్ 7 లో సార్ చెప్పినాను. వేజెస్ ఇచ్చారు కదా సార్. వేజెస్ అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాయాలి కదా సార్. ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది సార్. మీరు ఇచ్చిన నోట్స్ లో ఉంది సార్, వేజెస్, ఫ్రైట్, కస్టమ్స్ డ్యూటీ అని. ఓకే. యాక్చువల్ గా సార్ వేజెస్ బ్యాలెన్స్ చెప్పినాను సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తీసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకోలేదు చెప్పండి సార్ ఒకసారి. ఫార్మాట్ లో ఓపెన్ చేయండి. ఫార్మాట్ లో ఎందులో సార్? ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ ఓపెన్ చేయి. రాసావు కదా. ఎస్ సార్ రాశాను సార్. వెర్టికల్ సార్, హారిజాంటల్? మనం ఇప్పుడు హారిజాంటల్ మాట్లాడుకుందాం సరేనా? ఎస్ సార్. ఓపెన్ చేసింది సార్. చేసావా? ఎస్ సార్. దేవకుమార్ సార్ ఫార్మాట్ రాసావా అసలు? రాశాను సార్. ఫార్మాట్ లో రాశాను సార్. ఓకే. ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ ముగ్గురు ఒకసారి చదవండి నాకు. ఒక్కొక్కరు చదివి చెప్పండి. దేవకుమార్ ఫస్ట్ నువ్వు చెప్పు. ఫార్మాట్ లో డెబిట్ సైడ్ ఏమేమి ఉన్నాయి?
సార్ క్రాస్ అయిపోతుంది సార్ బోర్డు. కనబడుతుందా? డెబిట్ సైడ్ సార్ రాంగ్. ఇది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. నేను చెప్తాను సార్, నా దగ్గర ఉంది సార్ బుక్. డెబిట్ సైడ్ టు ఓపెనింగ్ స్టాక్ సార్, పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ అవుతుంది సార్, కానీ అది లెస్ అని రాసుకోవాలన్నారు కదా సార్ మీరు, అవును. మైనస్ చేసుకోవాలి సార్. పర్చేజ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ డౌట్ ఉంది సార్, ఒకసారి ఫార్మాట్ లో చూడండి సార్. పర్చేజ్ ఎక్స్పెన్సెస్ కి మనీ ఇవ్వలేదండి సార్ వాడు. మనం ఫార్మాట్ లో మనీ ఇవ్వడు కదా. అదే సార్, అంటే అక్కడ డబుల్ ఎక్స్ కూడా ఇవ్వలేదు సార్. ఉంది కదా సార్, అది ఎటువంటిది ఇవ్వలేదు సార్. ఏంటి నాకు అర్థం అవ్వలేదు. అంటే కాదు సార్, ఇక్కడ చూడండి సార్, అలా డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఓకే ఓకే అదా. అవి కూడా ఇవ్వలేదు సార్. అంటే ఇది ఒక హెడ్డింగ్, ఇవన్నీ పర్చేస్ చేయడానికి ఖర్చు పెట్టిన ఎక్స్పెన్సెస్ అని. ఓకేనా? ఓకే సార్. ఓకేనా, ఒకసారి చదువు ఫార్మాట్. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సార్, పర్చేసెస్ డెబిట్ సార్. మిగతా వాళ్ళు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాట్ చదివేస్తా. ప్లస్ పర్చేస్ రిటర్న్స్ సార్. సో ఇది పర్చేజ్ ఎక్స్పెన్సెస్ అనే హెడ్డింగ్. సో ఈ టోటల్ ఇవన్నీ పర్చేజ్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి అని చెప్తున్నారు సింబాలిక్ గా. అలా మరి పెట్టట్లేదు సార్ నేను. నాన్న ఇప్పుడు హెడ్డింగ్స్ ఉన్నాయా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ నీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. గుర్తుంటే పెడతావు, గుర్తు లేనప్పుడు ఏం చేస్తావు, ఏం చేయలేవు. సార్ కంపల్సరీ ఏం కాదు సార్, కాదు కదా సార్, అది రాయిపోతే మళ్ళీ మార్కులు తీసేస్తారా సార్? కంపల్సరీ అయితే కాదు, నేను చెప్తున్నానా, ఇవన్నీ ఎలివేటింగ్ పాయింట్స్ అన్నమాట. అంటే నీ దగ్గర మ్యాటర్ ఉంది అని చెప్పే పాయింట్స్ అలాంటివన్నీ. ఓకే సార్. అది నీ పర్ఫార్మెన్స్ బట్టి రాసుకుంటావు, సరేనా? చెప్పు. టూ క్యారేజ్ డెబిట్ సార్, టూ కార్టేజ్ డెబిట్ సార్, టూ ఫ్రేట్ డెబిట్ సార్, టూ కస్టమ్ డ్యూటీస్ డెబిట్ సార్, టూ ఇంపోర్ట్ డ్యూటీస్ డెబిట్ సార్, టూ క్లియరింగ్ చార్జెస్ డెబిట్, టూ ఆక్ట్రాయ్ డెబిట్, టూ ఎక్సైజ్ డ్యూటీస్ డెబిట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సార్, టూ వేజెస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టూ వేజెస్ డెబిట్ సార్, టు ఫ్యాక్టరీ రెంట్ డెబిట్ సార్, టు ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ డెబిట్ సార్, టు గ్యాస్ అండ్ కోల్ డెబిట్ సార్, టు వాటర్ చార్జెస్ డెబిట్ సార్, టు ఫ్యాక్టరీ మేనేజర్ శాలరీ డెబిట్ సార్, టు వర్క్స్ మేనేజర్స్ శాలరీ వర్కర్స్ మేనేజర్ శాలరీ డెబిట్ సార్, టు ఆయిల్ అండ్ ఫ్యూయల్ డెబిట్ సార్, టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సార్, టు హీటింగ్ అండ్ లైటింగ్ డెబిట్ సార్, టూ గ్రాస్ ప్రాఫిట్ అయితే డెబిట్ సార్, టూ గ్రాస్ లాస్ అయితే క్రెడిట్ సార్. ఇంకా మళ్ళీ బై సేల్స్ రిటర్న్స్, బై క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సార్. ఓకే కదా సార్? ఇక్కడ టూ వేజెస్ అందులో రాయకూడదు సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చెప్తా. టూ వేజెస్ అందులో టూ సాలరీస్ అని ఉంది సార్ ఫార్మాట్ లో. ఉంది కదా, ఒకసారి మొత్తం అన్ని చదువుదాం, సరేనా? ఓకే సార్. ఒకసారి చదివిన తర్వాత మనకి రిజిస్టర్ అవుతాయి. మనకి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎక్కడైనా తగిలిందానన్నా మీకు? లేదు సార్. ప్రాబ్లమ్ సాల్వ్ రాలేదు సార్. రాలేదు కదా, వెరీ గుడ్. చెక్కుపోద్దు. యశ్వరక్ వరుసగా ఇవన్నీ చదివే. ఇదేంటిది ఫార్మాట్, దేంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. ఓకే, ఫస్ట్ అన్ని డెబిట్ లో ఏమేమి పడ్డాయి అన్ని చదివే. డెబిట్ సైడ్ టూ గ్రాస్ లాస్ బ్రాట్ డౌన్ సార్, టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లో టూ సాలరీస్, టూ రెంట్, టూ రేట్స్ అండ్ taxes, to insurance, to printing and stationery, to audit expenses, to legal expenses, to general expenses, to repairs, to selling and distribution expenses, to garage outwards, to advertisements, to bank charges, to commission, to VAT debts, to travel expenses, to packing expenses. Financial expenses lo to discount allowed, to interest on capital, to interest on loans. Losses to loss on sale of assets, to depreciation, loss due to fire accident, to net profits. Credit side చెప్పు, credit side entries. Credit side లో by gross profit brought down sir, by
Yes, sir. By discount received, sir. By interest received, sir. By commission received, sir. By rent received. By interest on drawings. By apprentice premium, sir. By profit on sale of assets. By bad debt recovers. అంతే కదా సార్? అంతే. సార్ బై నెట్ లాస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్. ఓకే నాన్న, ఇప్పుడు ఎక్స్పెండిచర్ జనరల్ గా రిపిటేటివ్ గా వస్తున్నవి, ట్రేడింగ్ లో ఏమొస్తున్నాయి, పిఎండ్ఎల్ లో ఏమొస్తున్నాయో చూసాం కదా. ఎస్ ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది సార్. ఒక ఐడియా వచ్చింది కదా. ఫ్యాక్టరీ వరకు ఉన్నవి, ఫ్యాక్టరీ వరకు ఉన్నవి ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తున్నాం. ఫ్యాక్టరీ తర్వాత ఆఫీసు ఇవి ఇలాంటివన్నీ సరే ఏమంటారు పిఎండ్ఎల్ అకౌంట్ లో వేస్తున్నాం. చూసారు కదా సార్. మరి ఇప్పుడు వేజెస్ కూడా ఇందులోకి వస్తున్నాయి కదా సార్? దేంట్లోకి? ట్రేడింగ్ అకౌంట్ లోకి కదా సార్ వేజెస్ కూడా వస్తున్నాయి. అవును, వేజెస్ ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు కదా పిఎండ్ఎల్ లో. సార్ పిఎండ్ఎల్ లో మరి శాలరీస్ ఇస్తారా సార్? నీకు చెప్పానా వేజెస్ అంటే ఎవరికి ఇస్తాం? డైలీ వర్కర్స్. వర్కర్ అలాంటి శాలరీస్ అనేది ఎంప్లాయీ, అది ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు శాలరీస్ ఇస్తాం. మీకు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేది శాలరీ. అంటే టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కోసం పనిచేసే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. అంటే ఒక బిజినెస్ రన్ అవ్వడానికి చేసే పని ఎక్స్పెండిచర్. ఇప్పుడు టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అమ్మడానికి కొన్ని ఖర్చులు ఖర్చు అవుతూ ఉంటాయి, అవి ఓకే కదా. అది చూసారా ఇవి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్? చూసాను సార్. అడ్వర్టైజ్మెంట్ అలాంటిది వస్తుంది సార్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే బ్యాంక్ పరంగా వచ్చేవి, ఫైనాన్స్ అమౌంట్ రిలేటెడ్ వచ్చేవి, అవన్నీ కూడా ఇందులో వస్తాయి. చూసారు కదా ఫార్మాట్ లో. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం చేస్తున్నాం? ఏ ప్రాబ్లం చేస్తున్నాం ఇప్పుడు? ఎక్కడో రాంగ్ వచ్చింది కదా. అవును సార్. పేజ్ నెంబర్ ఎంత? 7th one. ఎస్ సార్. దేవకుమార్ చేసావు ప్రాబ్లమ్? ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది సార్. 15,700 టోటల్ వచ్చింది సార్. గ్రాస్ ప్రాఫిట్ 6,475 వచ్చింది సార్. కరెక్ట్ గా వచ్చింది సార్. పిఎండ్ఎల్ చేస్తున్నాను సార్. చేయి సార్. ప్రాబ్లమ్స్ చేస్తాను సార్. ఏంటన్నా ఎస్పరెక్ట్ చెప్పు. వాయిస్ కట్ అయింది. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేదు సార్. చేయలేదా? పిఎండ్ఎల్ అకౌంట్ వల్ల డౌట్ వల్ల చేయలేదు సార్. నేను కూడా ట్రేడింగ్ అకౌంట్ అన్ని అయిపోయినాయి సార్. పిఎండ్ఎల్ నుంచి ఉండిపోయినాయి సార్ నాకు కూడా. మీకు ఒక విషయం చెప్తున్నా, మీకు వచ్చినా రాపోయినా ఏదో ఒకటి రాయండి అని చెప్తున్నా, అవునా? ఎస్ సార్. మీరు అది రాస్తేనే మనం అప్రోచ్ అవుతాము. మనం తప్పు చేస్తే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మీకు తప్పు చేయకుండా ఫార్మాట్ చదివించాను అనుకో వేరేలా గుర్తుంటుంది. కానీ ఒకసారి తప్పు చేసాక ఒక ఇంటూ పెట్టి దాన్ని రాశారనుకో వేరేలా గుర్తుంటుంది. నేను అందుకే మిమ్మల్ని ఎందుకంటే త్వరగా ఫాస్ట్గా రఫ్లో అయినా సరే చెయ్యండి అంటున్నా. అంటే దాని యొక్క వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ టీచింగ్ జనరల్గా చెయ్యరు ఎవరు కూడా. ఎందుకంటే టైం వేస్ట్ పని. ఒకసారి మీ చేయించి మళ్ళీ ఆ తప్పులు చేయించి దీనికన్నా నేను ప్రాబ్లం టు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆన్సర్ నీట్గా వచ్చేది, అవునా? అవును సార్. కానీ మాకు ఏం ఎక్కదు సార్. ఎక్కడం గురించి కాదు, మీ మైండ్ లో బాగా రిజిస్టర్ అవుతుంది అని చెప్పి నేను ఒకసారి చేయమంటున్నాను. ఎస్ సార్, కరెక్ట్ సార్. సరే అయితే పిఎండ్ఎల్ అకౌంట్ అయ్యింది. సో ఇప్పుడు పిఎండ్ఎల్ అకౌంట్ ఒకసారి మళ్ళీ చేయండి అందరూ. 2 minutes టైం చేయండి. ఇలిస్ట్రేషన్స్ ఉంది కదా సార్? సరే సార్. ఒకసారి 9th ప్రాబ్లం ఏమన్నా డౌట్ ఉందా?
చేసావా 9th ప్రాబ్లం? ఏంటి సార్? 9th ప్రాబ్లం చేసావా? చేసింది సార్. డౌటా సార్? డౌట్ లేదు సార్. టోటల్ నాన్న. ఫిగర్ 35,000 వచ్చింది సార్. ఓకే, వాల్యూస్ చూడు కరెక్ట్ గానే వచ్చినాయా? చెక్ చేసుకున్నావు sir. ఆన్సర్స్ ని? ఎస్ సార్. సరిపోయింది సార్ Ah. వాల్యూస్. దేవకుమార్, ఇక్కడ పాయింట్ చూసావా? sir. క్యాపిటల్, ఇది క్యాపిటల్, దానికి నెట్ ప్రాఫిట్ కలిపాము, దాని యొక్క టోటల్ ఇది, దాంట్లోంచి డ్రాయింగ్స్ తీసాము, అది అవుటర్ కాలం లో వేసాం. ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? అన్ని కలిపితే క్యాపిటల్ వస్తుంది సార్. అది సో అవుటర్ కాలం క్యాపిటల్ యొక్క వాల్యూ ఎంత? 26,000. మరి నేను ఏమి ఇలా ప్రొఫార్మా ఓకేనా? యూజ్ చేసి చేయట్లేదు సార్. మీరు రఫ్ సమ్స్ చెప్తారు కదా సార్, అలా చేస్తున్నాను సార్. Sir? రఫ్ చేసే. సార్ అసెట్స్ లో ఒక చిన్న మిస్టేక్, అంటే ఆ ఆర్డర్ లో క్లోజింగ్ స్టాక్, లూజ్ స్టాక్స్ రెండు వేరే వేరేగా చేస్తాను. క్లోజింగ్ స్టాక్, లూజ్ టూల్స్ ఇంటర్చేంజ్ చేస్తాను సార్ వాటిని. అంటే ఆర్డర్ నా? సార్ ఆర్డర్ సార్. ఓకే, ఆర్డర్ మీకు ఇప్పుడు ఆర్డర్ తప్పు వస్తుందంటే పెద్ద ఫీల్ అవ్వకండి. మీరు ఆన్సర్ order కరెక్ట్ ని- వచ్చింది సార్ వాల్యూ. మీరు ఆర్డర్ ని ప్రాక్టీస్ చేయండి అంతే, ఓకే సార్. సరేనా? అంటే అది పైన సార్ లూజ్ వేయడానికి. టూల్స్ అంటే అలా తీసుకోవాలి సార్. లూజ్ టూల్స్ అంటేనా? డౌట్ వచ్చింది సార్. లూజ్ టూల్స్ అంటే ఏంటి సార్? లూజ్ టూల్స్ అంటే యాక్చువల్ టూల్స్ అని ఉన్నాయి కదా, ఎస్ సార్. అవి మెషినరీ ఐటమ్సే. సో మెషినరీ కింద వేసేస్తా ఉన్నాను. సార్ క్లోజింగ్ స్టాక్ ఎందుకు సార్ లాస్ట్ లో ఉంటుంది అసెట్స్? అదేంటంటే నాన్న అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి, నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, అక్కడ వస్తుంది, సరేనా? ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ చాప్టర్ యాక్చువల్ ఆ చాప్టర్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు ప్రాబ్లమ్స్ చేస్తుంటే, కానీ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ లేదు. సార్ రేపు సరే, కలర్ నిజంగా టైం సరిపోలేదు సార్, లేకపోతే చేసేద్దాం సార్. సరే అయితే ప్రాబ్లం 10 చేశారా? అయిపోయింది సార్. ఇది మాత్రం కరెక్ట్ చేసింది సార్. ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రమ్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. యశ్వరేక్ చేసావా? ఎస్ సార్. ఇలస్ట్రేషన్ 10. ఎస్ సార్. ఆన్సర్ చూసుకున్నావా? చూసాను సార్. ట్రేడింగ్ అకౌంట్ కి 15,900 సార్. గ్రాస్ ప్రాఫిట్ 3,500. ఓకే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,000 5,000 సార్. నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ 2,900 సార్. ఓకే నాన్న, ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన పుస్తకంలో ఉన్న తప్పులు ఏమన్నా ఉంటే కనిపెట్టడానికి కూడా చేస్తున్నాం మనం. ఓకేనా? ఎస్ ఎస్ సార్. సార్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఆన్సర్స్ చెప్పండి. బ్యాలెన్స్ షీట్ 25,900 సార్. ఓకే అంతే సార్. రెండు Okay. బ్యాలెన్స్ అయిపోయింది ఓకే సార్. ఇప్పుడు అసెట్స్ లయబిలిటీస్ రెండు బ్యాలెన్స్ అవ్వకపోతే ఏమని రాయాలి సార్? అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ కి ఏమని రాయాలి సార్? యాక్చువల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని ఏమి ఉండదు. అసెట్స్ Assets. లయబిలిటీస్ ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతాయి. అవుతాయా సార్? కంపల్సరీ అవుతాయి. అవ్వకపోతే చెయ్యాలి. ఎక్కడ తప్పు వచ్చింది, ఏ ఎంట్రీలో తప్పు వచ్చింది, ఏ లెడ్జర్ లో తప్పు వచ్చిందని. సార్. దీంట్లో అలా ఉండదు. మనం అందుకే ట్రయల్ బ్యాలెన్స్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ జర్నల్ దాకా చెక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లు కానీ మనం టాలీ అవ్వలేదు అనుకో, ఎక్కడ తప్పు వచ్చిందో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ తప్పులన్నీ రెక్టిఫై చేసుకోవాలి. యాక్చువల్ గా రూల్ ప్రకారం అయ్యి తీరతాయి. అవుతాయా సార్? కంపల్సరీ అయ్యి తీరతాయి అంతే. ఎందుకంటే ఆ జర్నల్ ఎంట్రీస్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఉంది కదా, అవును సార్. లెడ్జర్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లో నువ్వు కరెక్ట్ గా చేస్తే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అవుతుంది, ఇంకేం అవ్వదు. అలా అవ్వలేదు అంటే నువ్వు ఎక్కడ తప్పు చేసావు. ఓకేనా? నెక్స్ట్ నాన్న బ్యాలెన్స్ షీట్ చూసారా? బ్యాలెన్స్ షీట్ టోటల్స్ చెప్పు. 25,900 సార్. 25,900 సార్. ఓకే నాన్న, ఇప్పుడు ఈ బుక్ లోని వాడు ఒక ఆర్డర్లో ఏం రాయట్లేదు, కానీ వాడు క్వశ్చన్ లో ఏ ఆర్డర్ లో ఇచ్చాడో ఆ ఆర్డర్ రాసేసుకుంటున్నాడు. అవును సార్. అవును సార్. అవును సార్. వాడు ఫస్ట్ క్యాష్ అని ఇచ్చాడు, సో క్యాష్ రాసుకుంటున్నాడు. మిషనరీ అని ఇచ్చాడు, మిషనరీ రాసుకుంటాడు. ఫర్నిచర్ ఇచ్చాడు, ఫర్నిచర్ రాసుకుంటున్నాడు. అలా రాసుకున్నాడు సార్. అంతే. మీరు ఆర్డర్ ఆఫ్ పెర్మనెన్సీ ఇవి రాసినా రాయకపోయినా నేను మీ ప్రాక్టీస్ కోసం చెప్పాను.
అలా ఉంటదండి. మీరు అలా రాయగలుగుతున్నారు అంటే అలా రాయండి. ఇంటర్మీడియట్ రేంజ్ వరకు అయితే ఇలా రాసుకున్న మార్కులు వేసేస్తారు. ఎస్ సార్. ఓకేనా? నేర్చుకోవడం అది నేర్చుకోవడం మంచిది, అలవాటు అవుద్ది కదా. అప్పుడు మీరు తర్వాత వేసేటప్పుడు కరెక్ట్ గా వేస్తారు. నెక్స్ట్ నాన్న ప్రాబ్లమ్స్ ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ ప్రాబ్లమ్ ట్రేడింగ్. ఎస్ సార్. ఫస్ట్ ప్రాబ్లమ్ 27,600 సార్ టోటల్. ఏంటి టోటలా? ఎస్ సార్. 27,600. ఎస్ సార్. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ 4,000 సార్. నేను నోట్ చేసుకోవాలి కదా వాల్యూస్. రాసుకోనన్నా, ఎందుకంటే ఇక్కడ ఏమైనా తప్పులు వచ్చినాయి అనుకో తర్వాత చూసుకుంటావు కదా. ఓకే సార్. యష్ పరేఖ్ సార్ టోటల్ వాల్యూ 27,600 సార్, గ్రాస్ ప్రాఫిట్ 4,000 సార్. సరిపోయింది కదా అయితే? సరిపోయింది. ఎస్ సార్. ఇక్కడ Okay. ఆన్సర్ ఏమో 4,100 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 13,800 టోటల్ సార్. 13,800 సార్. 2 గ్రాస్ 2 గ్రాస్ ప్రాఫిట్ 300 సార్. 300 సార్. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. థర్డ్ 15,350 ప్రాబ్లం సార్. 14,300 సార్. బై గ్రాస్ లాస్ 1,800 సార్. సార్ నాకు 15,350 వచ్చింది సార్. ఒకసారి ఆగు. Total. యష్ పరేఖ్ ఆన్సర్ చెప్పు. సార్ 14,300. 14,300 సార్. బై Ah. గ్రాస్ లాస్ 1,800 సార్. ఓకే, జశ్వంత్ నువ్వు చెప్పు. సార్ నాకు 15,350 సార్. గ్రాస్ లాస్ 1,800 సార్. అబ్బో, ఏంటి ఇంత గ్రాస్ ఏం లాస్ అడిగాడు? అమౌంట్స్ చెప్పనా సార్ ఒకసారి? సూపర్, భలే ఉంది ప్రాబ్లం. ఎందుకంటే డెబిట్ ఏ జశ్వంత్ నీకు టోటల్ ఎంత వచ్చింది? టోటల్స్ 15,350 సార్. 15,350. యష్ పరేఖ్, సార్ జశ్వంత్ వాల్యూస్ విందాం, అసలు తను కరెక్ట్ వేసాడో లేదో చూద్దాం, సరేనా? ఎస్ సార్. చెప్పనా సార్? చెప్పు. డెబిట్ సైడ్ 2,500 సార్. క్యాష్ బాబు ఏంటిది? 2 క్యాష్ 2 క్యాష్. ట్రేడింగ్ అకౌంట్ లో క్యాష్ అంటే అదే సార్, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ లో పర్టికులర్స్ లో 2 క్యాష్ అమౌంట్ 2 2,500 క్యాష్ 2,500 సార్. నానా ఎస్ సార్. ఓకే, నాకు అర్థమైన విషయం. యష్ పరేఖ్ నువ్వేం వేసావు? సార్ ఇప్పుడు అంటే నేను 2 యాడ్ చేసాను సార్. ఇక్కడ ఏం యాడ్ చేసావు? అంటే ఇక్కడ పర్చేసెస్ అని ఇచ్చాడు కదా సార్ పీడిఎఫ్ లో, అవును. టెక్స్ట్ బుక్ లో. అంటే ఆ పర్చేసెస్ లో క్యాష్ క్రెడిట్ 2 చోట్ల పర్చేస్ చేసాడు కాబట్టి 2 యాడ్ చేసి ఫైనల్ వాల్యూ వేసింది సార్. ఓకే 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 ఓకే. జశ్వంత్, సార్ పర్చేసెస్ ఏంటి సార్? అక్కడ పర్చేసెస్ ఎక్కడ ఉంది సార్? అది ట్విస్ట్. జశ్వంత్ బాక్స్ లో ఇవ్వలేదు, అది పైన ఇచ్చాడు. జశ్వంత్ సార్ నువ్వేమని రాసావన్నా? 2 క్యాష్. 2 క్యాష్ రాసింది సార్. నాన్న అవును సార్, పైన ఇచ్చారు సార్ పర్చేస్. 2 క్యాష్ అంటే ఏంటి నాన్న? 2 క్యాష్ అకౌంట్స్. అది అర్థమైంది నీకు ఎందుతో పడింది నాన్న. ఇప్పుడు విషయం ఏంటంటే క్యాష్ అనేది అసెట్ కదా. అవును సార్. క్యాష్ అనేది బ్యాలెన్స్ షీట్ లో రావాలి, ట్రేడింగ్ అండ్ పిఎండ్ల అకౌంట్లో రావు. మరి అక్కడ ఎందుకు ఇచ్చాడు సార్ ఆడు? వాడిది ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి క్యాష్ పర్చేస్ అని ఇచ్చాడు అక్కడ. అవునా సార్? అర్థమైందా? ఇక్కడ Cash చూసావా? purchase పైకి వెళ్ళిపోయింది సార్. ఆ పర్చేస్ అనేది పైకి వెళ్ళిపోవడం వల్ల ఇది క్యాష్ ఇది క్రెడిట్ అని ఇచ్చాడు. క్రెడిట్ పర్చేసెస్ సార్. యష్ పరేఖ్ అర్థం కాలేదు సార్, ఒకసారి మళ్ళీ సార్ చెప్పండి. బాగా ఆలోచించావు, కరెక్టే. యాక్చువల్ గా క్వశ్చన్ ప్రింటింగ్ రాంగ్ అంతే. అది ఎస్ సార్. నీకు కరెక్టే వచ్చింది కదా ఆన్సర్? ఎస్ సార్. అంటే నేను 2 యాడ్ చేసాను సార్. అంటే ఆడు క్యాష్ క్రెడిట్ ఇచ్చేసరికి అది పర్చేస్ అవుతుందని చెప్పి అవును, అది ఫస్ట్ యాడ్ అది- చేసి తర్వాత రిటర్న్స్ నుంచి మైనస్ చేసాను సార్. అంతే, అలాగే చేయాలి. ఎస్ సార్. ఓకే, జశ్వంత్ చెప్పు, ఏంటి నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు సార్, ఒకసారి మళ్ళీ అర్థం అవ్వలేదా? ఇప్పుడు చెప్తాను చూడు. మనకి సూపర్ ఏంటంటే ఇక్కడ సార్ క్యాష్ నాకు అదే డౌట్ వచ్చింది సార్. క్యాష్ అసెట్ కదా, ఇందులో ఎందుకు ఇచ్చాడని డౌట్ వచ్చింది సార్ నాకు. డౌట్ రావడం కాదు మరి మ్యాటర్, వేస్తావు కదా నువ్వు. వేసాను సార్, అది ఇచ్చాడు కదా, కస్టమర్ ఎందుకు రాంగ్ వస్తుంది ఇచ్చిన అన్నీ వేసేకు. ఇచ్చిన వాటిల్లో ఏది వేయాలి ఏది వేయకూడదు అని కూడా చూసుకుంటూ ఉండు, సరేనా? సార్. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే
ఇది ఉందా, ఈ పైన పర్చేస్ అని రాశాడు చూడు, ఎస్ సార్. అదొక చిన్న హెడ్డింగ్. అందులో క్యాష్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఇప్పుడు అర్థమైందా? మొత్తం పర్చేసెస్ టోటల్ వాల్యూ 11,000 సార్. అది అంతే. నెక్స్ట్ దీంట్లో పర్చేజ్ రిటర్న్ 750, అంటే ఈ 11,000 లోంచి 750 మైనస్ చేస్తే వచ్చేది పర్చేజెస్. సార్ ఒకసారి సార్ క్యాష్ నుంచి ఒక్కసారి. సార్ నేను చేస్తాను సార్. టోటల్ ఎంత వచ్చిందా సార్? 14,003. ఒకసారి సార్ చూడండి. యశ్వరక్ ఎంత వాల్యూ అది? 14,300 సార్. సరిపోయిందా? ప్రాఫిట్ ఏమో 1,800. అర్థమైంది సార్, చేస్తాను సార్. గ్రాస్ ప్రాఫిట్ అది సార్ గ్లాస్ లాస్. అది డెబిట్ సైడ్ వేసాను సార్. ఓకే. క్రెడిట్ సైడ్ ఒక్కసారి ఆగండి సార్ ఒక్కసారి. అయితే అది సబ్ హెడ్డింగ్ కింద క్యాష్ క్రెడిట్ రెండు పర్చేసెస్. సార్ ఇప్పుడు నా ఎంట్రీస్ చెప్తున్నాను సార్ ఒకసారి. సార్ 10,250 సార్ పర్చేసెస్, అంటే రిటర్న్స్ మైనస్. ఎస్ సార్, 10,250 సార్ టోటల్ అంతా కలిపి. తర్వాత క్యారేజ్ సార్ 1,200 సార్. తర్వాత 2 వేజెస్ 1,400 సార్. తర్వాత 2 ఫ్యాక్టరీ అండ్ లైటింగ్ 550 సార్. 2 సేల్స్ రేట్ ఇచ్చేట సార్ ఒకసారి. తర్వాత 2 ఆయిల్ అండ్ ఫ్యూల్ సార్ 900 సార్. అంతే సార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం సార్ ఇక్కడ చెప్పనా సార్, క్రెడిట్ సైడ్. అవసరం లేదు, నువ్వు ఏ తప్పు చేసావు నాకు అర్థమైంది. ఇక్కడ 2 క్యాష్ అని రాసావు, సో P&L అకౌంట్ లో క్యాష్లు అయ్యి రావు. అర్థమైంది కదా? ఒక్కసారి టోటల్ చేసి చెప్తాను సార్, ఒక్కసారి ఆగండి సార్. సార్ 14,300 సార్. అంతే. ఎస్ సార్. ఓకే నాన్న, నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్ సార్. 4th ప్రాబ్లం. టోటల్స్ చెప్పు. టోటల్ 33,200 సార్. టు గ్రాస్ ప్రాఫిట్ 6,350 సార్. 6,350 సార్. సరిపోయింది సార్ కదా నాకు. జశ్వంత్? అంతే, అదే వచ్చింది సార్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. సార్ 34,400 టోటల్ సార్. 6,000 ఒకసారి సార్. వెయిట్ చేయి, ఒకసారి ఆగు. జశ్వంత్ చెప్పు. 34,400 వచ్చింది సార్. అవునా? యశ్వరక్ సార్ కమాన్. సార్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 6,000 సార్. ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో ఎలా రాస్తాం సార్? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ సార్ డెబిట్ వైపు రాసి ఇచ్చా సార్. సార్ 34,400 వచ్చింది సార్ నాకు. సార్ టోటల్ 6,000 సార్. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి 2 నెట్ ప్రాఫిట్ 2,500 సార్. నాన్న ఆగు, 4th ప్రాబ్లం లో ఆగాం మనం. 4th ప్రాబ్లం యశ్వరక్. Yes, sir. ఎంట్రీస్ చెప్పు నువ్వు. జశ్వంత్ చూడు, సార్ ఆన్సర్ చెప్పండి సార్ ఒకసారి. ఆన్సర్ చెప్పు. ఆన్సర్ టోటల్ 33,200 సార్. ఒకసారి ఇంగ్లీష్ చెప్పండి సార్, నేను చెక్ చేస్తాను. ఎంట్రీస్ చెప్పు సార్. ఫస్ట్ డెబిట్ సైడ్ సార్. స్టాక్ 1,700, 2 వేజెస్ 650, 2 కోల్ అండ్ వాటర్ 425, 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 975, 2 పర్చేజెస్ 22,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ 400 సార్. అంటే అక్కడ 21,600 సార్. సార్ ఒకసారి ఆగండి సార్ ఒకసారి. సార్ దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా సార్. బ్యాలెన్స్ అని. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే సార్ నాకు కరెక్ట్ వచ్చింది సార్. నాకు కూడా ఇప్పుడు చెక్ చేశాను, అంటే క్యాలిక్యులేటర్ చేసింది సార్. అదే క్యాల్కులేటర్. మీరు క్యాల్కులేటర్ వాడుకోవచ్చు కదా, మర్చిపోయాను. నేను చేశాను సార్, ఇప్పుడు సమ్ చేయలేదు కదా సార్, అందుకని పక్కన మామూలు చేశాను సార్. అన్న టోటల్ ఎంత వచ్చింది నీకు దేవకుమార్? టోటల్ సార్ తను చెప్పింది కరెక్టే వచ్చింది సార్. అంటే నేను ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వాడలేదు సార్. ఇంకా ఇదేమో 400 దగ్గర 800 వేసాను సార్, 800 దగ్గర 400 వేసాను సార్. చెప్పమంటారు సార్? 800 దగ్గర 400, 400 దగ్గర 800, నేను అది చేస్తాను. నానా రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అర్థమైందా? ఎస్ సార్. రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే సార్ ఇప్పుడు టోటల్ 33,200 వస్తుంది. అవును.
ఎస్ సార్ నాకు కరెక్ట్ వస్తుంది. ఓకే కదా, రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ బాగానే ఫాలో అయ్యారు కదా. నాది ఎస్ సార్, అక్కడే ఒకసారి wrong మీరు వచ్చింది. నోట్స్ లో చెప్పారు కదా సార్, రిటర్న్ అవును. ఇన్వాయిస్ అంటే క్రెడిట్, అలా అదే ఇచ్చాడు సార్ అక్కడ. అవును. నాకు అక్కడే రాంగ్ వెళ్ళింది సార్. నెక్స్ట్ నాన్న ఫిఫ్త్ ప్రాబ్లం యశ్వర్ నేను టోటల్స్ చెల్లిస్తాను చెప్పు. చెప్తాను. టోటల్ 6,000 సార్, 2 నెట్ ప్రాఫిట్ ఏమో 2,500 సార్. 6,000 to 2 నెట్ ప్రాఫిట్ 2,500. Yes, నాన్న జశ్వంత్ సార్ ఎస్ సార్. నువ్వు రాసుకుంటూ ఉండు. సార్ ఒకసారి సార్ మళ్ళీ చెప్పండి సార్. అంటే టోటల్ వచ్చి 6,000 వచ్చింది, నెట్ ప్రాఫిట్ వచ్చి 2,500 వచ్చింది. టోటల్ వచ్చి 6,000 సార్, నెట్ ప్రాఫిట్ వచ్చి 2,500. నెట్ ప్రాఫిట్ 2,500 సార్. ఓకేనా, నువ్వు సాల్వ్ చేయి మళ్ళీ. నేను ఇప్పుడు చేసేస్తాను సార్ మళ్ళీ క్లాస్ అయితే. దేవకుమార్ రాసుకుంటున్నావు కదా. రాసుకుంటున్నాను సార్. యశ్వర్ చెప్పు. సార్ Sixth అంతే సార్, problem. 5th దాకా చేసింది సార్, 6th Oh. ఇంకా నువ్వు 6th వరకు. నేను ఒక సమ్ తక్కువ చేసాను సార్ అంతే సార్. ఓకే, సార్ ఇంగ్లీష్ క్లాస్ క్యాన్సిల్ అండి క్యాన్సిల్ సార్. క్యాన్సిల్డ్. తీసేసుకోనా, వింటారా? అంటే సాల్వ్ చేయాలి కదా సార్, మేము సాల్వ్ చేయకుండా మీరేం మేము సాల్వ్ చేయాలి కదా సార్. నేను కొత్త చాప్టర్ మొదలెడుచుకుంటానమ్మా, మీరు సాల్వ్ చేసుకోండి. సార్ కొత్త చాప్టర్ అయిపోతే నేను మళ్ళీ ఇంటర్వ్యూ అందులో చేస్తాను సమ్స్ ఉంటాయి కదా సార్. సార్ నేను మీకు లేదు చెప్పు. నేను ఈ రోజు చేసేస్తాను సార్ అలా అని. నాకు అయిపోతుంది Sir. సార్, ఒక 1 hour కూర్చుంటే అయిపోతుంది సార్ నాది. ఓ పని చేస్తాను, ఓ పని చేయండి అయితే. మేము ఫస్ట్ ఇవాళ మిగతా ప్రాబ్లమ్స్ చేసేటట్టు చూపించాం సార్. కాదు మీరు అంతలోపు ఏం చేస్తారంటే మిగతా ప్రాబ్లమ్స్ కి స్పేస్ ఎంత వదులుకోవాలో చూడండి.